అన్న ఏందన్న కాంగ్రెస్ భయపడే బీజేపీ ఇక్కడ ధర్నా పెట్టిందా? కాంగ్రెస్ జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్నా చేస్తా అంటుంది 5, 6, 7 తేదీల్లో. దానికి భయపడే ముందస్తుగా ధర్నా పెట్టిందా కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ? దేని గురించి భయపడ్డది? వాళ్ళు వాళ్ళు ధర్నా చేస్తారట. 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుని కేంద్రం పెట్టట్లేదు, పెట్టకపోవడం వల్లనే బీసీలకు రిజర్వేషన్ పెరగట్లేదు అని. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ధర్నా ఎందుకు చేస్తుందంటే, నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన సంగతి వాస్తవమే కదా. ఆ రోజు నువ్వు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన తర్వాతనే కదా నీకు బీసీలందరూ ఓట్లు వేసేసి అధికారం కట్టిపెట్టింది. ఈ రోజు ఆ 42%లో నువ్వు 10% కోటాని తగ్గించి ముస్లింలకు ఎందుకు ఇస్తానంటున్నావు? నువ్వు ఒకవేళ మతపరమైన రిజర్వేషన్ ఆ రోజు అనుకుంటుంటే గిట ఎలక్షన్స్ కి ముందు అదే మాట చెప్పేడుతుండే నువ్వు. నేను ఇప్పటికి కూడా 55% దాటిన బీసీలకు 42% అన్నావు. సరే, అప్పటికి కూడా నేను నమ్మి ఇప్పుడు కూడా గుంటనక్క పులితోలు కప్పుకొని వచ్చి ఈ రోజు దినం బీసీలను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు నక్క రూపంలో వచ్చి ఈ రోజు దినం పులితోలు కప్పుకొని తెలంగాణ ప్రజలను బీసీలను మోసం చేసిండు. బీసీల కులగణన కూడా చేసినాం, ఏ రాష్ట్రం చేయలే. ఆ క్రెడిట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఉంది, అది ప్రజా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. అవునయ్యా, నువ్వు వాస్తవానికి గతంలో కేసీఆర్ కూడా అదే మాట చెప్పిండు. జనాభా ప్రాతిపదికన కులగణన చేయాలని చెప్పేసి కేంద్రం నరేంద్ర మోడీ గారు మొన్న జీవో తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా 1933లో జరిగిన కులగణన దేశగణన ఇప్పటిదాకా చేయలే. నరేంద్ర మోడీ గారు జీవో తీసుకున్న తర్వాత ఈ రోజు దినము ఈ విధమైన ఈ రోజు రేవంత్ రెడ్డి కులగణన చేసినా ఉంటే మీరు కూడా రిపోర్ట్ బయటపడండి. ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత ఉన్నారు? కులగణన ప్రకారమైన కానీ నువ్వు మేమెంతో మాకంతా అన్నట్టు బీసీ రిజర్వేషన్ కేటాయించాలి కదా. ఈ రోజు ఎందుకు తగ్గిస్తున్నావు నువ్వు? 10% ముస్లింలకు ఏ విధంగా ఇస్తావు? 42% ఉన్న హిందువులకు ఇచ్చే ఏదైతే రిజర్వేషన్ ఉందో అది మీరు ఎందుకు తక్కువ చేసేసి ముస్లిం కట్టబెడుతున్నారో దానికి చెప్పండి. ఈ రోజు దినము నక్క తెలివితేటలు ఉపయోగించి ఈ రోజు దినం తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజులలో బీసీలందరూ నీకు తెలంగాణ రాష్ట్రంలో పొందబడతారన్న సంగతి మర్చిపోక రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే పరిస్థితి ఉందా? ఎందుకు లేదన్నా? ఎందుకు లేదు? తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లకు 8 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఒకవేళ కూడా బీసీలకు అదే సత్తా, ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సత్తా లేకపోతే 8 సీట్లు ఎట్లా గెలుస్తుండే ఎంపీ సీట్లు? ఈ రోజు దినం గ్రామాలలో ఈ రోజు దినం ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క కిసాన్ యోజన పైసలు ప్రతి రైతుకు డబ్బులు పడుతున్నాయంటే అది నరేంద్ర మోడీ వల్లనే అన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకు జడ్పీటీసీ గారు మీరు ఈసారి గిట ఖచ్చితంగా రిజర్వేషన్ పరంగా గిట నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అదే 42% బీసీలకు ఇచ్చి చూడు, ఖచ్చితంగా బీసీల సత్తా అయిందో చూపెడతారు తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ధర్నా చేయబోతున్నారు కాంగ్రెస్ ఢిల్లీలో. మళ్ళీ ఇక్కడ తర్వాత పరిస్థితి బీజేపీ ఏం యాక్షన్ తీసుకోబోతాం? ఏమని ధర్నా చేస్తుందండి? ఇప్పటి కూడా ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటిదాకా బీసీలకు చేసింది ఏమీ లేదు. ఏం చేసిండని చెప్పేసి అన్ని మాటలు, ఉట్టి మాటలు అన్ని ఒక్క హామీని కూడా నెరవేర్చలే. ఒక ఆర్టీసీ బస్సు పేరుతో చెప్పేసి ఇప్పటిదాకా నువ్వు నిన్నగాక మొన్న పెద్దమ్మ టెంపుల్ విషయంలో పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వ స్థలాలలో ఉన్న మందిరాలను కూల్చేసే ప్రయత్నము మొన్న ముత్యాలమ్మ టెంపుల్లో జరిగింది. ఏంటంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయాలి, తను ఇచ్చిన హామీలను మర్చిపోవాలి. ఈ విధంగా ఆలయాల పైన ధర్నా చేస్తే ఆలయ పైన దాడులు జరిగితే ప్రజలు డిస్టర్బ్ అయిపోతారన్న ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాడు. పెద్దమ్మ గుడి టెంపుల్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కలిసే ఈ డ్రామా ఆడుతున్నాయి అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు కొంతమంది. నిజంగా డ్రామా ఉందా అక్కడ? ఒక మాట ఆలోచించండి అన్న, భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా మతతత్వమైన చర్యలు తీసుకోలే. ఏ రోజు ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? ఈ రోజు పెద్దమ్మ గుడిలో కూడా జరిగిన దాడిని ఈ రోజు సాక్షాత్తు ఎంఆర్ఓ దగ్గర ఉండి పెద్దమ్మ గుడి గురించి మన బీఆర్ఎస్ వాళ్ళు ముంగట రావాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రాలేరు ముంగడికి? ఈ రోజు దినం భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన నిలబడితే, ప్రజల పక్షాన నిలబడితే మతతత్వ పార్టీ అని చెప్పడం జరుగుతుంది. హిందువులకు ఎవరు దిక్కు? ఈ రోజు దినం ఎవరైనా మాట్లాడాలంటే మీ రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడతారు, మీ స్వలాభం గురించి మాట్లాడతారు. హిందువుల పక్షాన తీసుకునే నాయకుడు ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీ ఒకటి, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు హిందువులకు అండగా ఉంటారు. కాబట్టి అంతో ఇంతో తెలంగాణలో కానీ భారతదేశంలో హిందువులు స్వేచ్ఛగా బతుకుతున్నారు. లేకపోతే ఎవరు? ఈ రోజు ఒక మాట అండి, మన నాంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు,
ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే లేదు నాంపల్లి ఎమ్మెల్యే, ఆయన మాట్లాడతాడు, ఆయన హిందువుల పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు, హిందువుల పక్షాన్ని నిలబడి ముస్లింల పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు. అట్లా ఏ ఎమ్మెల్యే ఉన్నాడు హిందువుల పక్షాన్ని నిలబడి మాట్లాడే నాయకుడు? ఎవ్వరు లేరు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కరే హిందువుల పక్షాన్ని నిలబడి మాట్లాడతారు. అది మాట్లాడినంత మాత్రాన ఇది మద్దతుతో మాత్రమే చెప్పి ముద్రేయడం జరుగుతుంది. ఇందిరా పార్కులో ఓబీసీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 42% విషయంలో ధర్నా చేయడం జరుగుతుంది. నిజంగా పేరుకు 42%, కానీ బీసీలకు వచ్చేది 32%. గతంలో కామారెడ్డి డిక్లరేషన్ గిట రేవంత్ రెడ్డి గారు చేసినారు కదా, గాడిది గుడ్డు డిక్లరేషన్ చేసినారు మీరు. ఈరోజు 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి బీసీ కార్పొరేషన్కి ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక నవోదయ స్కూలు, ఒక బీసీ హాస్టలు, ఒక గురుకులం పెడతా అన్నారు. కేవలము మైనార్టీల కోసము 10% పెంచడానికి ఈరోజు మా బీసీలకు కొట్టే విషయం కనబడుతుంది. 42 చెప్తా ఉన్నారు, దాంట్లో బీసీల ముస్లింకు 10 అంటే మాకు 32%. కాబట్టి క్లియర్గా 42% వచ్చే వరకు ఇక్కడ మా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ధర్నాలో ఈరోజు కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున, మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి పెద్ద ఎత్తున మహిళలు, బీసీ నాయకులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నాయకులు, అదేవిధంగా ఓసీ నాయకులు మా అందరికీ మద్దతు చెప్పడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాం. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ కపట నాటకం బీసీ రిజర్వేషన్ అంశంపై ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ ధర్నాకు దున్నపోతులు తీసుకొచ్చారు యాదవ్ సోదరులు. అన్న నమస్తే. నమస్తే. ఎందుకన్నా ఈ ధర్నా చౌక్ కి దున్నపోతులు తీసుకొని ఎందుకు వచ్చారు? నా పేరు సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ దోమల నివాసి. నేను ఓబీసీ జిల్లా అధ్యక్షుని. మేము యాదవ్ల పరంగా ఓబీసీల నుంచి సపోర్ట్ గా ఇక్కడ 42% రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పి అందులో 10% ముస్లింస్ కి ఇస్తుంది. కాబట్టి మాకు వచ్చే వాటలో మా యాదవులము మేము చదువుకున్నామా, కానీ మాకు విద్యలో మాకు జాబులు లేకపోతే నేటి మా పిల్లలు తరాలు వాళ్ళు చదువుకున్నా కానీ జాబులు వచ్చే 10% కట్ అవుతుంది. నిరసనంగా మేము మా 42% మాకు ఇవ్వాలని మెడల్ ఉంచాలని మేము రేవంత్ రెడ్డి గారిని 42% మేము సాధిస్తామని ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీల అందరం ఐక్యతలు పోరాడి మేము మద్దతుగా నేను దున్నపోతున్న మా యాదవ్ తరఫు నుంచి తీసుకొని వచ్చాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వల్లే ఈ రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం, 9th షెడ్యూల్ పెట్టలేకపోతున్నాం రాజ్యాంగంలో అని చెప్తాను. అది తప్పుడు ప్రచారము. వాళ్ళు యూపీ ఎలక్షన్స్ లో కూడా మన రాహుల్ గారు మీ అకౌంట్ లో ఎలక్షన్ గానే వేస్తామని చెప్పి కపట తప్పులు చెప్పి ఎంపీ ఎలక్షన్ మన కేంద్ర ఎలక్షన్స్ లో తప్పు చేసి ఎలక్షన్ తర్వాత అదేసే ఎలక్షన్ గయా బాద్ గయే రాత్ గయే బాద్ గయే అన్నట్టు విధంగా చేసారు. యూపీ మేము కేంద్ర ప్రభుత్వము చెప్పినందుకు వాళ్ళు నిష్టంగా ఉన్నాడు నరేంద్ర మోడీ కలిసినందుకు. ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి ఇవ్వలే. 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసిండు. మాకు 42% ఇచ్చడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మా బండి సంజయ్ గారు కానీ, మా కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ గారు కానీ 42% ఇస్తే మా పార్టీ పరంగా మేము సపోర్ట్ చేస్తాము. ముస్లింలకు అందులో కొంచెం 10% కట్ చేస్తే వచ్చేది 32%. 32% అంటే ఇంతకుముందు 27% ఉంటే 27లో మీరు ఏం శాతం పెంచినట్టు? 5% పెంచినట్టు. మా జనాభా సుమారు 58-60% ఉంది. 58-60% ఉన్నా కానీ మీరు 42 ఇస్తుంటే అందులో కొంచెం 10% కోతా చేస్తుంటే మేము ఊరుకునే లేదు. 42% మా వాటా మాకు ఇవ్వాల్సింది. ముస్లింస్ మీకు వ్యతిరేకము, ముస్లింస్ ఇవ్వద్దు మా వాటా. మా ఓబీసీల వాటా మా ఓబీసీలకి ఇవ్వాలి. రేపటి తరం మా పిల్లలు చదువుకున్నా కానీ జాబ్స్ వస్తలేవు. మేము మాది అంతే అయింది, గొర్రెలు బర్రెలు అయింది. ఇప్పటికీ మేము పాడి పరిశ్రమ నడిపించుకుంటూ మా పిల్లలను చదివిస్తున్నాము. మా పిల్లలకు రేపు భవిష్యత్తు ఉండాలంటే 42% రావాలి. 42% వస్తే అన్ని కుల వృత్తులకు లాభం చెందుతుంది. మేము కేంద్ర ప్రభుత్వం మాత్రము ఇవ్వడానికి రెడీ ఉన్నది. మీరు 10% అది తీసేసేయండి, 42% బీసీలకు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు దీని ధర్నా తర్వాత నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఈ రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా?
మేము 42% అమలు చేసిన తర్వాతనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిష్ఠంగా పెట్టండి. మీరు దొంగ చూపులు చూసి దొంగ వాటా కేటాయిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. 42% కేటాయించాలి, అప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలి. కానీ రిజర్వేషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ మాత్రం దూరం పెడితే అది కూడా ఊరుకునేది లేదు. ఇన్ టైంలో పెట్టాలి, రిజర్వేషన్ అమలు చేయాలి. మాకు తెలంగాణ కోసం అందరం మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏం చేశారంటే నీళ్లు నియామకాలు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. అందులో 56 నుంచే 60% బీసీలం ఉన్నాం. బీసీలకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాకు మాత్రం న్యాయం చేయలేదు. బీసీలలో ఒకరు యాదవులు, గౌండ్లు, తర్వాత కుమ్మరులు, కమ్మర్లు, తర్వాత రజక సోదరులు, సాకలి వాళ్ళు, తర్వాత టైలరింగ్ షాపులు చేసే వాళ్ళు ఎన్నో వృత్తుల మీదనే ఆధారపడి ఉన్నాం. వృత్తుల మీద ఎందుకు ఆధారపడి ఉన్నాం అని అంటే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మాకు మాత్రం న్యాయం చేయట్లేదు. కళ్ళు గీసేవారు కళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు వృత్తుల మీదే ఆధారపడుతున్నారు. తర్వాత రజకుల వ్యాపారం చేసుకొని అదే దాని మీద ఆధారపడి ఉంటారు. మంగళి వాళ్ళు మంగళ పనులు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. తర్వాత టైలర్స్ పని చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మాకేమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీల అందరం పోరాటం చేసి ఎంతోమంది ఇంచుమించు ఒక 2000 మంది ప్రాణత్యాగాలు చేసి మన తెలంగాణను సాధించుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బర్లు గొర్రెలు అన్నాడు. తర్వాత ఆయన మాత్రం ఏమి ఇవ్వలే, ఆయన కూడా మాకేం చేసింది లేదు. అంతా రాజులు, రెడ్లు, తర్వాత కాపులు, తర్వాత పెద్ద పెద్ద కులాల వాళ్ళు బాగుపడరు. కానీ బీసీలు మాత్రం బలహీన వర్గాలు మాత్రం ఇప్పటివరకు బాగుపడలే. కాబట్టి మేమంతా కోరుకునేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు మా బీసీలకు అందరికీ మాకు 56% మాకు ఏదైతే ఉందో 56% ముందుగానే మాకు ప్రకటించారు. 56% ఏదైతే ఉన్నదో మాకు ఆ రిజర్వేషన్ మాకు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. మరి రిజర్వేషన్ అంశం ఇట్లే కొనసాగుతూ ఉంటే ఎలక్షన్స్ ఎట్లా జరపడం ఎట్లా, నిర్వహించడం ఎట్లా? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్ ఉన్నదండి. అసలు వాళ్ళు గెలుస్తామన్న వాళ్ళకి నమ్మకమే లేదు. ఆయన మాత్రం ఇప్పుడు మాత్రం ఎలక్షన్లు పెట్టాడు. ఒకవేళ ఎలక్షన్లు పెడితే మాకు 56% మాకు బీసీలకు ఏవైతే ఇస్తున్నారో అవన్నీ ప్రకటన చేసి అప్పుడు ఎలక్షన్లు పెట్టాలి. నీకు దమ్ము ధైర్యము ఏదైనా ఉంటే నువ్వు గెలుస్తారన్న నమ్మకం ఉంటే 56% మాకు ఇచ్చి మా పర్సెంటేజ్ మాకు ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాం.